కనీసం అన్నం దగ్గర కూర్చున్నప్పుడైనా హరినామస్మరణ చెయ్యి. అందుకే భోజనకాలే గోవిందనామస్మరణ గోవిందా అని అలవాటు చేస్తారు. మరి భోజనం దగ్గర కూడా అదో ఫోన్ పెట్టుకుని కూర్చుని ఇక్కడ వాడు ఎవడో మాట్లాడుతుండే మధ్యలో నవ్వుతూ దగ్గుతూ సగం అన్నం నోట్లోంచి అవతల వాడు పళ్ళెంలో పడేలాగా ఈ ఫోన్ పెట్టుకుని మాట్లాడగల. భోజనం దగ్గర ఫోన్ మాట్లాడుతున్నామంటే అన్నం అరగదు, తీసి పారేయాలి, కట్టేయాలి, దూరంగా పెట్టేయాలి, ఎక్కడో మంచం మీద పెట్టాలి, వెళ్ళకూడదు, మధ్యలో లేవకూడదు. ఫోన్ చేస్తుంటే దేవేంద్రుడు ఫోన్ చేసినా సరే పలకూడదు, ఫోన్ చేసాకే పలుకుతాం. తర్వాత చేసుకుంటారు కావాలంటే. కొంత డిసిప్లిన్ ఉండాలి మనిషికి. ఫోన్ చేస్తుంటే మాట్లాడద్దు, ఫోన్ కాఫీ తాగుతుంటే మాట్లాడద్దు. నిద్రపోయే సమయం దానికి కూడా సమయం ఉండాలి. 10ంటికి పడుకోవాలంటే 10ంటికి. లేవడానికి అలారం కాదమ్మా, పడుకోవడానికి కూడా అలారం ఉండాలి. అప్పుడే బాగుంటుంది జీవితం. లేవడానికి కాదు, పడుకోవడానికి కూడా అలారం ఉండాలి. 10ంటికి పడుకోవాలంటే 9:45కి దాని ఏర్పాట్లు చేసుకోవాలి. పడుకునే ముందు కొన్ని ఉంటాయి కదా, ఏవో సర్దుకోవడాలు సర్ది అలా కూర్చుని ఫోన్లన్నీ మాట్లాడాక 10:30కి లేచి 11ంటికి పడుకుని నిద్ర పట్టక పొద్దున్న లేవడం మానేసి 7ంటికి లేచి సంధ్యావందనం సహా పూజ సహా దీపం సహా సమస్తం మానేస్తే జీవితం ఎందుకు బాగుంటుందండి? ఏ నియమం లేదు, నిష్ట లేదు. నియమం లేని వాడికి నిష్ట ఉంటుందా? నిష్ట కావాలంటే నియమం ఉండాలి.